నేను టీఆర్ఎస్కు సంబంధించిన గౌరవ శాసనసభ్యులందరినీ కూడా కోరుతాను. ఇది ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం అధ్యక్ష. ఈ యువతకు సంబంధించిన వారి నైపుణ్యాన్ని పెంచే ఆలోచన భాగంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ఆలోచన చేసిన నేపథ్యంలో వారి సహకారాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత వేచి చూస్తూ ఉన్న సమయం, ఆ సమయాన్ని మనం కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దయచేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వారికి సార్ లెట్ ద హౌస్ బీ ఇన్ ఆర్డర్ అధ్యక్ష. ఎందుకంటే మేము చెప్పే ఒక ప్రధానమైన అంశాల విషయంలో సభ ఆర్డర్లో ఉంటే మనం కూడా రాష్ట్ర యువతకు సంబంధించిన ఒక మెసేజ్, మీరు చెప్పే అభిప్రాయాలు కూడా వారు వినడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సభా సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం. మేము వీఆర్ ఓపెన్ అధ్యక్ష. వారి సహకారం మేము చేస్తలేము, చేయదలుచుకోలేదు అంటే వేరే విషయం. సార్ రాష్ట్ర యువతకు సంబంధించిన అంశాన్ని కూడా ఇద్దరు సార్ 1, 3, 4, 5 యువత ఉన్నారు ఇక్కడ, శాసనసభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో వారన్నా ఆలోచన చేసి వారి అభిప్రాయాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. I request the Minister for Legislative Affairs to move the motion, the taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా మనం అందరం కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని, మాకు ఉద్యోగ కల్పన తప్పకుండా ప్రభుత్వ బాధ్యత అని, ఆ బాధ్యతలో భాగంగా మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో యువతకు ఇచ్చిన మాట మేరకు నిన్న కూడా కేటీఆర్ గారికి చెప్పిన, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కూడా నేను కేటీఆర్ గారికి చెప్పిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మొదలు పెడతాం. కూర్చోండి, జాబ్ క్యాలెండర్ ను ఇవ్వకపోతే అడగండి, మీరు ఏర్పాటు చేసుకుంటాం. కూర్చోండి, బిల్లుకు సహకరించండి. ఇస్తా, నేను మైక్ ఇస్తా. ఈ సందర్భంలోనే వారికి మరొకసారి దృష్టికి తీసుకురావడానికి వెళ్ళే మినిస్టర్ గారిని ఆపి నేను ఇయ్యలేను. నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మరొక మారు ఇస్తా. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, Honorable Speaker sir, I beg to move for taking into consideration of the Young India Skills University Public-Private Partnership Bill 2024. Motion moved. Now the discussion and consideration of the bill. అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక పాజిటివ్ దృక్పథంతో మనం అందరం కూడా ముందుకు నడవాలనే ఆలోచనతోనే అప్పీల్ చేయటం జరిగింది. నేను ఈరోజు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బిల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఈరోజు మనం అందరం అనుకున్నట్టు ఈ రాష్ట్ర యువతకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలు నింపటానికి ప్రత్యేకంగా
ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా 20 లక్షల పై చిలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష. వీరందరికీ ఒక ప్రక్షాళన ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా కల్పించాలంటే అది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ముందే చెప్పాము అధ్యక్ష, ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 20-30 సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తా ఉన్న సందర్భం